హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చితాస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూశారు కదా. ఎస్, మా రిషి బర్త్డే గిఫ్ట్ బ్లాగ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ దానికన్నా ముందు మీ అందరికీ కూడా చాలా షాకింగ్గా ఉంటుంది కదా, ఏంటి రిషికి అప్పుడే 1 year వచ్చేస్తుందా అనేసి. సేమ్ మాకు కూడా అలానే ఉంది, చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాడు పుట్టినరోజు ప్రతిదీ గుర్తుంది. వాడు పుట్టిన డే 1, డే 2, డే 3 ఎలా ఉందో అంతా గుర్తుంది. అదేదో నిన్నే జరిగినట్టు ఫీల్ అవుతున్నాము. సో అందుకే మాకు కూడా నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అప్పుడే 1 year ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు. సో వాడు ఇంత ఎదిగినట్టు కూడా అసలు కొంచెం కూడా మాకు తెలియట్లేదు. అండ్ అందుకే మేము కూడా చాలా షాక్లో ఉన్నాము. సో ఈ వీడియోలో మీకు నేను ఈ బర్త్డేకి మా రిషి గడికి ఏం గిఫ్ట్ ఇస్తున్నానో కంప్లీట్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను గైస్. అండ్ నేనైతే చాలా థింక్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా, వాడికి చాలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని చాలా అయితే థింక్ చేశాను. బట్ కానీ నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెడ్డీ బేరే గుర్తొచ్చింది. బట్ కానీ టెడ్డీ బేర్ అనేది అమ్మాయిలకి బాగుంటుంది కానీ అబ్బాయిలకి బాగోదు కదా. సో అందుకే ఒకటి కార్ గుర్తొచ్చింది, ఇంకొకటి హార్స్ గుర్తొచ్చింది. అండ్ కార్ అయితే మా అక్క వాళ్ళు ఇద్దామని అయితే అనుకుంటున్నారు. బట్ హార్స్ అయితే చాలా స్పెషల్గా యూనిక్గా ఉంటుంది కదా, ఎవరు ఇప్పటికొచ్చి ఇచ్చుండ్రు. సో అందుకే డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది కాబట్టి సో హార్స్ అయితే ఇద్దాము, వాడికి బాగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. అండ్ హార్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా రిషిగాడు సేమ్ నాలాగే బాగా యాక్టివ్. సో అందరూ అంటూ ఉంటారు, నీకు నీ చిన్నమ్మ పోలికలు వచ్చినాయి ఏంటి రిషి అనేసి అంటూ ఉంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎస్, వీడికి నా పోలికలు వచ్చినాయి అని హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను. సో అందుకే వాడికి హార్స్ అయితే ఇంకా బాగా నచ్చుతుంది, ఎప్పుడు ఊగుతూ ఉంటాడు. అదైతే నేను ఇమాజిన్ చేసేసుకున్నాను. సో ఆ హార్స్ ఎలా ఉంటుంది ఏంటి మాటలతోనే కాకుండా మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ గైస్, నేనైతే ఎవ్వరికి కూడా చూపించలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ మేట్స్కి, ఫ్రెండ్స్కి, ఒక 2 ఫ్రెండ్స్కి తప్పించి ఎవ్వరికి చూపించలేదు. మీకే ఫస్ట్ చూపిస్తున్నాను, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. సో ఇది నేను అనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా సర్ప్రైజింగ్గానే చూపిద్దాము అనేసి అనుకున్నాను. బట్ కానీ వద్దులే, వీళ్ళకి కదా చూపించేద్దాము, ఎలా ఉందో చెప్తారు కదా అనేసి అయితే అనుకున్నాను. సో అందుకే చూపించేస్తున్నాను. హియర్ ఈజ్ ద హార్స్ గైస్. అండ్ ఇది ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ దీనిలో ఏంటంటే మెయిన్ది మనకి వీల్స్ ఇచ్చాడు గైస్. వీల్స్ ఎందుకంటే జస్ట్ మనం ఇలా నడిపించడానికి, మనం ఎక్కడికి వెళ్తే ఇలా తీసుకొచ్చేయడానికి. అండ్ వీల్స్ లేకుండా ఇంకా ఇలా ఊగడానికి కూడా ఉంది. సో చాలా బాగుంది హార్స్ అయితే, నేను అనుకున్న దానికన్నా చాలా మంచిగా వచ్చింది. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. ఇది నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది, రిషికి బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను గైస్. అండ్ ఇదే నేను రిషికి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. సో ఖచ్చితంగా చెప్పండి మీకు ఈ గిఫ్ట్ ఎలా అనిపించిందో, బికాజ్ మీ ఒపీనియన్ నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ హార్సే కాకుండా ఒక డ్రెస్ మంచిది తీసుకున్నాను, అది వాడు కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాను. అండ్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అయితే తీసుకున్నాను. చూడండి గైస్, షర్ట్ కూడా చాలా రాయల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, రిషికి బాగా సూట్ అవుతుంది. సో అందుకే ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది అయితే నేను ఇప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుతుంటే ఇది పోతుంది, బాగా ఫోల్డ్ అవ్వట్లేదు, మళ్ళీ నాకు ఫోల్డ్ చేయడం రాదు. సో అందుకే ఇది నేను మీకు ఒకసారి ఇలా పెట్టాను, ఫోటో ఎలా ఉందో. సో ఫోటో చూపిస్తాను. ఇది హార్స్ కూడా డైరెక్ట్ ఫోటో తీసాను, ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. సో దీంతోపాటు ఇంకొకటైతే ఆన్లైన్లో చిన్న టాయ్ లాంటిది తీసుకున్నాను. సో అది అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే అది ఆర్డర్ కొంచెం లేట్గా వస్తుంది. సో అందుకే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను గైస్. సో ఈ గిఫ్ట్ అయితే మీకు బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నచ్చిందో లేదో ఏదైనా పర్లేదు, చెప్పండి మీ ఒపీనియన్. సో హార్స్ అయితే ఇలా వచ్చింది గైస్, మనకి సపోర్ట్కి పట్టుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇదైతే వాడికి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ డ్రెస్ అయితే చూడండి, సేమ్ 3RRలో రామ్ చరణ్ డ్రెస్లా ఉంది కదా, ఇందులో రిషి చాలా బాగుంటాడు అనుకుంటున్నాను. సో గైస్, ఫొటోస్ అయితే చూశారు కదా, డీటెయిల్గా చూపించాను కదా, ఫొటోస్ మీకు బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఇంకా ఇలా ఎండ్ చేస్తున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి, ఎందుకంటే రిషి బర్త్డే డెకరేషన్ అండ్ రిషి బర్త్డే కంప్లీట్గా చూపిస్తాను, మీకు బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షితా సిస్టర్స్. ఓకే, బాయ్ బాయ్ గైస్, మనం ఇంకా మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.